అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం. నేను పెట్టే ఆవకాయ అంటే మా ఫ్రెండ్స్‌కి, మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమండి. నేను ఇవాళ మీకు ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను. నేను పెట్టే ఆవకాయి గిన్నె కొలతలే కాకుండా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ కిలోల లెక్కలో కూడా ఎలా పెట్టుకోవాలో నేను మీకంతా ఇవాళ నేర్పిస్తాను. ఒక్కసారి నేను పెట్టడం మీరు చూసారనుకోండి, మీరెప్పుడు ఆవకాయ పెట్టుకున్నా ఇలాగే పెట్టుకుంటారు. ఎందుకంటే అది అంత రుచిగా ఉంటుంది కాబట్టి. రండి మనం ఇప్పుడు ఆవకాయకి మామిడికాయలు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆవకాయకి మనం ఎప్పుడైనా తెల్ల గులాబులు గానీ, చిన్న రసాలు గానీ తీసుకుంటాం కదా! నేను ఎప్పుడు ఆవకాయకి మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో చెట్టుకాయ పెడతానండి. వాళ్ళ కాయలైతే భలే ఉంటాయన్నమాట ఆవకాయకి. చూసారు కదా! మరీ పెద్దగా ఉండవు. అలా అని చిన్నవి అస్సలు కాదు. దానికి కండ గూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ కాయకి. మనం ముక్కలు కొట్టిస్తే కూడా మనకి ప్రతి ముక్కకి టెంకొస్తుంది. సో, అలా కాయలు తీసుకొని మనము బాగా కడిగేసుకొని ముచికపాటంతా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని మరీ పెద్దవి కాకుండా, అలా అని చిన్నవి కాకుండా పర్ఫెక్ట్ సైజ్‌లో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నిటిని ఒక కాటన్ క్లాత్‌ని తడి చేసుకొని, ఆ తడి బట్టతోటి ప్రతి ముక్క శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే టెంక దగ్గర ఒక పేపర్ లాంటిది ఉంటుంది కదండీ! అది తీసేసి శుభ్రంగా ముక్కంతా తుడిచేసుకొని, ఒక బట్ట మీద ముక్కలన్నీ ఆరబెట్టుకోవాలనమాట. అలా ఒక 15 నిమిషాలు ఆరితే చాలండి. ఎందుకంటే ముక్కకి మనం తడిగుడ్డ పెట్టి తుడుస్తాం గదా! ఆ తడేమైనా ఉంటుంది కదా! ఆ తడి ఆరితే సరిపోతుంది. అలా అని ఎక్కువ సేపు ఆరబెట్టకూడదండి. అలా ఆరబెట్టారనుకోండి ముక్కలో ఉండే ఊటంతా పోతుంది. ఇలా అన్నీ ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముక్కల్ని. సరిగ్గా 10 నిమిషాల్లో ఆరిపోతాయి గదా! ఇప్పుడు మనం ముక్కలన్నీ కొలుచుకుందాం. నేను ముక్కలు కొలుచుకోవడానికి ఈ గిన్నె తీసుకున్నానండి. మీరు ఏ గిన్నె గానీ, గ్లాస్ గానీ, కప్పు గానీ ఏ దేనితో తీసుకున్నా ఆ గిన్నెతోటి 4 గిన్నెలు ముక్కలు రావాలన్నమాట. సో, గిన్నెప్పుడు కింద, పైన ఒకటే సైజులో ఉండేలాగా చూడాలి. ఇలాగా మొత్తం పై వరకు ముక్కలు పోసేసుకొని, నేను సరిగ్గా 4 గిన్నెలొచ్చేలాగా కొలుచుకుంటానన్నమాట. ఇప్పుడిక 2 ముక్కలయ్యాయి కదా! 2 గిన్నెల ముక్కలు. ఇది మూడో గిన్నె. ఇవి నాలుగో గిన్నె. ఇలాగ 4 గిన్నెలొచ్చే వరకు మనము కొలుచుకోవాలనమాట. నాకు ఇంకొక గుప్పెడు ముక్కలు మిగిలాయండి. అవి కూడా పోసేస్తున్నాను. ఈ ముక్కలు వెయిటొచ్చేసి 3 కిలోస్ ఉన్నాయండి. వెయిట్ అయితే ముక్కలువి 3 కేజీస్. గిన్నె కొలతలతో అయితే 4 గిన్నెల ముక్కలనమాట కరెక్ట్‌గా. ఇప్పుడు ముక్కలు మనకి 4 గిన్నెలున్నాయి కాబట్టి, ఆవు పొడి, కారం, ఉప్పు ఎంత కావాలో నేను మీకిప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఆవు పిండి కొలిచి పోసుకుందాం. నేను ఏ గిన్నెతో అయితే మామిడికాయలు కొలిచి పోసుకున్నానో మామిడికాయ ముక్కలు, అదే గిన్నెతోటి ఆవు పిండి కూడా తీసుకుంటున్నాను. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు కాబట్టి దానికి ఒక గిన్నె ఆవు పిండనమాట. వెయిటొచ్చేసి సరిగ్గా హాఫ్ కిలో. సరిగ్గా గిన్నెకి ఇలాగా కరెక్ట్ లెవెల్‌లో రావాలండి ఆవు పిండి. పై వరకు రావవసరం లేదు. గిన్నె నిండా వస్తే సరిపోతుంది. ఇలా ఆవు పిండి తీసేసుకొని ఒక పెద్ద గిన్నెలో పోసేసుకుందాం మనం. ఇప్పుడు మనం కారం కొలుచుకుందాం. ఈ కారము బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలని కలిపి ఆడిన కారం అండి. ఇది స్పెషల్ కారం అన్నమాట. ఆవకాయకి ఇదే కారం వాడతారెక్కువ. సో, ఈ కారం కూడా నేను సరిగ్గా గిన్నెకి నిండా వచ్చేలాగా తీసుకుంటాను. మనం ఆవు పిండి ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో కారం కూడా కొలుచుకోవాలన్నమాట. వెయిటొచ్చేసి ఈ కారం 400 గ్రామ్స్. ఆవు పిండి అరకిలో అయితే కారం 400 గ్రామ్స్ అన్నమాట. ఈ కారం కూడా ఇలా మొత్తం గిన్నెలో పైన వరకు పోసేసుకొని, మనం ఈ కారాన్ని కూడా ఆవు పిండిలో కలిపేసుకుందాం. చూసారు కదా! ఆవు పిండి, కారం కూడా ఇలాగే రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ కిలో ఉప్పు తీసుకుందాం. ఈ ఉప్పు పచ్చళ్ళకి మనం వాడే ఉప్పండి. రాళ్ళ ఉప్పుని ఇలాగ మెత్తగా దంచి మనకి అమ్ముతారు ఇలాగే. సో, నేను ఆ ఉప్పుని తీసుకున్నా అనమాట. మనకి ఆవకాయ పెట్టుకోవడానికి. ఈ ఉప్పు మటుకు గిన్నెకి పై వరకు వచ్చేలాగా వేసుకోకూడదండి. ఉప్పు బరువు ఎక్కువ ఉంటుంది కదా! అందుకని ఎప్పుడు ఉప్పుని 3/4కే తీసుకోవాలి. మనం ఏ గిన్నెతో కొలుచుకున్నా ఉప్పు మటుకు మూడొంతులే ఉండాలంటే 3/4 అనమాట. అలాగే ఉప్పంతా ఒక్క మాటు పచ్చడిలో కలిపేసుకోకూడదండి. ఎందుకంటే ముక్కలు ముందర ఉప్పు పీల్చేస్తాయి. అందుకని నేను ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్‌ని ఎప్పుడు కొంచెం తీసి ఒక బాక్స్‌లో జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుంటా. ఈ ఉప్పుని నేను మూడో రోజు కలుపుతాననమాట. మనం పచ్చడంతా కలుపుతాం గదా! మూడో రోజున అప్పుడు ఈ ఉప్పు వేసి కలుపుతా. ముందరంతా ఎప్పుడు ఉప్పు కలిపేసుకోవద్దండి. నేను చెప్పాను గదా! ముక్కలు ఉప్పు పీల్చేస్తాయి.
అలాగే ఒకవేళ మనకి ఉప్పు సరిపోయిందనుకోండి, కొన్ని కాయలు పులుపు తక్కువుంటాయి, కొంత ఉప్పెక్కువుంటుంది. అలాంటప్పుడు మనం ఉప్పు తక్కువేసుకుంటే తర్వాత కలుపుకోవచ్చు గానీ, ఎక్కువేసుకుంటే మనకి కష్టమవుతుంది. ఇంక తర్వాత ఏం చేయలేం మనం. అందుకని ఎప్పుడు గూడా ఉప్పు ముందర తక్కువేసుకోవాలి. అలాగే నేను 100 గ్రామ్స్ మెంతుల్ని ఎర్రగా వేయించుకుని, ఆ మెంతుల్ని పొడి చేసి, నేను ఇప్పుడు ఈ పిండిలోనే కలుపుతున్నాను. మేము ఆవకాయలో మెంతి పిండి కూడా వేసుకుంటామండి. ఆవకాయలో మెంతి పిండి వేస్తే భలే టేస్టీగా ఉంటుంది. ఈ మొత్తం వేసేసుకున్నాక, ఇప్పుడు పాల ఇంగువ మనకి కిరాణా షాప్స్‌లో పచ్చడి సామాగ్రి దొరికే షాప్‌లో పాల ఇంగువ కూడా అమ్ముతారు. ఈ పాల ఇంగువని మనం ఆవకాయలో వేసుకుంటే భలే వాసనొస్తుందండి. సంవత్సరం అంతా ఇంగువ వాసనేస్తూ ఉంటుంది మన ఆవకాయ. ఈ పాల ఇంగువని నేను తర్వాత ఎలా కలుపుతానో చూపిస్తాను. అలాగే ఒక 100 గ్రాములు పచ్చి మెంతులు, వేయించినవి కాదండి పచ్చి మెంతులు. ఇవన్నీ వేసుకొని, ఒక స్పూన్ సాయంతోటో అలా మొత్తం అంతా కలుపుకోవాలి. ఎప్పుడైనా ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు చేత్తో కలిపితేనే మొత్తం అన్నీ కలుస్తాయండి. స్పూన్స్ పెట్టి ఎంత ట్రై చేసినా కలవవు. నేనైతే ఎప్పుడూ ఆవకాయకి ఇలాగ చెయ్యి పెట్టి శుభ్రంగా కింద పైన కలిసేలాగా కలుపుకుంటా. అలాగే ఒక స్పూన్ పసుపు. పసుపు కూడా వేసేసుకొని, ఈ మొత్తం మనం కలిపిన ఆవు పిండి, ఉప్పు, కారం మిశ్రమాన్నంతా కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. మేము ఆవకాయకెప్పుడు కూడా నువ్వుల నూనె వాడతామండి. పప్పు నూనె అంటారు కదా! ఆ నువ్వుల నూనె ఒక లీటర్ ముందర తీసేసుకొని, ఒక పెద్ద గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి. నేను మామిడికాయ ముక్కల్లో ముందర నేను ఉప్పు, కారం కలిపిన మిశ్రమం వెయ్యనండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఆవకాయ పెట్టే ముందర మామిడికాయ ముక్కల్ని నూనెలో వేసుకోవాలి. అలా నూనెలో వేసుకున్న ముక్కలు చాలా రోజుల వరకు గట్టిగా ఉంటాయన్నమాట. క్రిస్పీగా ఉంటాయి. తొందరగా మెత్తబడిపోవు. ఆవకాయ కూడా పాతగా అయిపోదన్నమాట తొందరగా. ఇలా నూనెలో మనం తీసిన మామిడికాయ ముక్కలు చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. ఆ నూనెలో పసుపు వేసేసుకొని, ఇలాగా చిల్లులు గరిటె సాయంతోటి కొన్ని కొన్ని ముక్కలు ఆ గిన్నెలో వేసుకోవాలి. ఆ ముక్కల్ని నూనెలోంచి తీసేసి ఒక వెడల్పాటి బేసిన్‌లో వేసేసుకోండి. ఎప్పుడు గూడా ఆవకాయ కలపడానికి పెద్ద గిన్నెలు వాడాలండి. ఎందుకంటే కలపడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. సో, మొత్తం మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా నూనెలో వేసేసి, చిల్లులు గరిటె సాయంతోటి నేనన్నీ మామిడికాయ ముక్కల్ని నూనెలో తడిపేసి పక్కన పెట్టేసుకుంటా. పాల ఇంగువ చాలా గట్టిగా ఉంటుంది కదా! అది పచ్చడిలో కలవదు గమ్మున. అందుకని నేనేం చేస్తానంటే, పాల ఇంగువని ఇలా పోపు గరిటెలో తీసుకొని, దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసేసి, అది సిమ్‌లో పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు దాన్ని వేయిస్తాననమాట. అది క్రిస్పీగా అయిందనుకోండి, అప్పుడు చల్లారినప్పుడు ఇలా చేత్తో ఇలా మనం నలిపామంటే అది పొడైపోతుంది ఈజీగా. ఇప్పుడు ఆ ఇంగువ నూనెని నేను మన ఆవకాయ కోసం పక్కన పెట్టుకున్నాను గదా గిన్నెలో, ఆ నూనెలో కలిపేస్తాను. అప్పుడు మన పచ్చడంతా భలే వాసనొస్తుందండి. అలాగే నేను ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలని ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయల మిశ్రమాన్ని కూడా మామిడికాయ ముక్కలకి నేను పట్టిచ్చేస్తాను. మేము మా ఇంట్లో అందరం కూడా వెల్లుల్లిపాయ ఆవకాయనే ఇష్టపడతామండి. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. మీకు గనక వెల్లుల్లిపాయ ఆవకాయ నచ్చకపోతే మీరు వెల్లుల్లిపాయలని దీంట్లో కలుపుకోవద్దు. మిగిలిందంతా యాస్ ఇట్ ఈస్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడొక పెద్ద బేసిన్ తీసుకొని, అడుగున కొంచెం నూనె వేసుకొని, మనం ఆవపిండి, ఉప్పు, కారం కలిపిన మిశ్రమం ఉంది కదా! అది ఒక 2, 3 గుప్పెళ్ళు మనం బేసిన్‌లో ఫస్ట్ వేసేసుకోవాలి. దానిపైన ఒక 5, 6 గుప్పెళ్ళు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ, ఇది కొంచెం, అది కొంచెం అలా వేసుకుంటూ కలుపుకున్నామనుకోండి, మనకి ముక్కంతా పిండి పడుతుంది. అలాగే మనకి కలుపుకోవడం కూడా ఈజీ అవుతుందనమాట. ఒక లేయర్ మామిడికాయ ముక్కలు, ఒక లేయర్ మన ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన మిశ్రమం. ఇవన్నీ వేసుకుంటూ మధ్య మధ్యలో నేను వెల్లుల్లిపాయలు తింటామని చెప్పాను కదండీ! అందుకని నేను వెల్లుల్లిపాయలు గూడా వేసుకుంటా అనమాట ఒక లేయర్. ఇలా మొత్తం అంతా వేసుకొని బాగా కింద పైన కలిపేసుకున్నారనుకోండి, ప్రతి ముక్కకి పిండి పడుతుంది. మనకెక్కడ కూడా కలుపుకోవడం గూడా కష్టం అనిపించదనమాట. మనం ఇందాక మామిడికాయ ముక్కల్ని ఈ నూనెలోనే మనం తడి చేసుకున్నాం గదా! ఆ నూనెను కూడా ఇప్పుడు వేసేసుకొని, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలని వేసేసుకొని, ఇప్పుడు నేను ఇంకొక 1 లీటర్ నువ్వుల నూనె కూడా ఇప్పుడు వేసేసుకుంటానండి. ఇలాగ మనం నూనె ముందర వేసేసుకోవడంతోటి ఏమవుతుందంటే, నూనె తడికి, అలాగే ఉప్పు తగిలేసరికి మామిడికాయలోంచి బోలెడు ఊటొస్తుందనమాట. ఇలా మొత్తం నూనంతా వేసేసుకున్నాక, శుబ్బరంగా కింద పైన ఇంకొక్క మాటు కలిపేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి, మళ్ళా దీన్నింక ముట్టుకోవద్దండి. సరిగ్గా మూడో రోజున మూత తీసి చూసారంటే, మన మామిడికాయ పచ్చడి చక్కగా ఊట అది వచ్చి బ్రహ్మాండంగా రెడీ అయ్యి ఉంటుంది. ఇవాళ థర్డ్ డే అండి. అదిగో మూత తీసి చూపిస్తున్నాను గదా! మన ఆవకాయ ఎంత రెడీ అయిందో.
ఊట బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకా పిండి అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని, ఇవాళ మనం మొన్న కొంచెం ఉప్పు తీసి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ ఉప్పుని ఇప్పుడు ఈ పచ్చడిలో కలుపుకోవాలి. కలుపుకునే ముందర ఒక్క మాటు రుచి చూడండి. రుచి చూసి ఒకవేళ ఉప్పు మొత్తం మనం తీసుకున్నదంతా దీంట్లో వేస్తే సరిపోతుంది అనుకుంటే మొత్తం వేసేయండి. లేదా ముందర దీంట్లో సగం వేసి ఇంకొక్కసారి టేస్ట్ చూసి మిగిలింది కూడా వేసేసేయండి. నేనైతే మొత్తం ఉప్పంతా వేసేస్తున్నానండి. ఎందుకంటే, ఈ ఉప్పంతా సరిపోతుందనిపిస్తోంది నాకు. అందుకని ఉప్పంతా వేసేసి, ఒక మాట బాగా కింద పైన అంతా కలిపేసుకొని, ఇప్పుడు దీన్ని మనము సీసాల్లో కానీ, జాడీల్లో కానీ మీరెలాగ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని మొత్తం తీసి మనం ఎత్తి పెట్టేసుకోవచ్చు. నేనైతే గ్లాస్ బాటిల్స్‌లో తీసుకుంటానండి. అందుకని నేను వాటిని మొత్తం ఇప్పుడు చూసారు కదా! నూనె అయితే బానే ఉందనిపిస్తోంది కానీ, ఇంకొంచెం నూనె వేస్తే బావుంటుందనిపిస్తోంది. అంటే నేనిప్పటి వరకు పచ్చడికి మొత్తానికి 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వాడాననమాట. ఇంకొక హాఫ్ లీటర్ వేస్తే బావుంటుందనిపిస్తోంది నాకు. కానీ ఇప్పుడే వేసేయనండి ఆయిల్‌ని నేను. ఇలా మొత్తం నూనె ముందరే వేసుకుంటే దాన్ని బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది కదా! ఆయిల్ ఎక్కువైతే. అందుకని ఫస్ట్ నేను బాటిల్స్‌లోకి మొత్తం తీసి పెట్టేసుకొని పైనుంచి ఆయిల్ పోసుకుంటా. అలా పోసుకోవడంతోటి మనకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే పచ్చడి కూడా పైన ఆయిల్ ఉండేసరికి చాలా రోజుల వరకు కొత్తగా ఉంటుంది, పాడవదు కూడా. ఇంతేనండి ఆవకాయ పచ్చడి. చూసారు కదా! అసలు ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి గాని, నూనె గాని వేసుకొని తిందామా అని అనిపిస్తుంది. మేమైతే రుచి చూసామండి. పచ్చడైతే బ్రహ్మాండంగా వచ్చింది. మీరందరూ ఒక్కసారి నేను చెప్పినట్టు ఆ మెజర్‌మెంట్స్ తోటి మీరు గనక ఆవకాయ పచ్చడి చేసుకున్నారంటే, ఎప్పుడు గూడా మీరు ఇలాగే ట్రై చేస్తారండి. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఈ ఆవకాయ. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కనక నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే please like, share and subscribe to my channel for more such videos and thank you for watching my Indian platter.